తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. ఆనందమయ్య అమ్మ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కనకధార ప్రారంభించారు. కనకధార స్తోత్రం మొదటి శ్లోకానికి అర్థం అద్భుతంగా చెప్పారు. ఆ కనక వర్షం కురిపించే కనకధార స్తోత్రంలో అసలు స్తోత్రం నుంచి మొదలు పెట్టండి. తప్పకుండా అండి. కనకధార దాని పేరే కనకధార కదమ్మా, స్తోత్రం పేరే. మీ అందరిళ్లల్లో సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఆ మహాలక్ష్మి యొక్క కృపతో కురవాలని చెప్పే సంకల్పం చేసి దీని యొక్క అర్థాన్ని ఎందుకు వివరిస్తున్నానంటే, ఏదైనా సరే భావన చేస్తూ చదివితే ఎక్కువ ఫలితం ఉంటుంది. అది లలితా సహస్రనామం ఎప్పుడూ చెప్తాను నేను. అది లలిత అవ్వచ్చు, సౌందర్యలహరి అవ్వచ్చు, లేదా ఈ ఖడ్గమాల అవ్వచ్చు, లేదా కనకధార అవ్వచ్చు. ఏదైనా అర్థం తెలిస్తే దాని యొక్క వివరణ చాలా మనసుకు హత్తుకుంటుంది. అందుకే ఈ శ్లోకాలు అన్నిట్లోనండి అర్థం నాకు డబ్బులు ప్రసాదించేనే ఉంటుంది. శుభాన్ని మంగళాలని డబ్బుల్ని ప్రసాదించేనే ఉంటుంది కనకధారలో. అందుకే అంత అది ధనం కావాలనే కదా ఆది శంకరాచార్యులు వారు కనకధార చదివితే కనక వర్షం కురిపించింది అమ్మవారు. మొదటి శ్లోకం తెలుసుకున్నాము. ఇక్కడ రెండవ శ్లోకం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఒకసారి మొదటి శ్లోకాన్ని చదువుకుని రెండో శ్లోకంలోకి వెళ్దాం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ. ఇది మొదటి శ్లోకం. ఇక రెండవది, ముగ్ధాముహర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభ్రమాయ. మొదటి శ్లోకంలో అమ్మని ఆశ్రయించినటువంటి తల్లి నాకు మంగళాలని ప్రసాదించు అని చెప్పుకున్నాము. ఇక్కడ రెండవ శ్లోకంలో సిగ్గుతో, అంటే భర్తని చూడగానే వచ్చేటటువంటి సిగ్గుతో, ప్రేమతో ఆ యొక్క విష్ణు ముఖాన్ని చూస్తూ మళ్ళీ మళ్ళీ చూపు తిప్పుకుంటూ ఉంటుందట. సిగ్గుపడ్డామంటే తలదించుకుని ఇట్లా సిగ్గుపడతాం కదమ్మా. ఆ సిగ్గుపడ్డప్పుడు భర్తని చూసి, అంటే విష్ణుమూర్తిని చూసి అలా చూస్తూ ఇలా కళ్ళు తిప్పుకుంటూ ఉంటుందట ఆవిడ. ఆ తిప్పుకున్నప్పుడు ఆవిడ యొక్క ఆ కన్నులు ఏవైతే ఉన్నాయో పెద్ద నీలకమలంపై తిరిగే తుమ్మెదల్లా ఆ కళ్ళు ఉంటాయట. ఆ నయనములు ఎంత బాగా వర్ణించారు. ఆ సముద్రం నుంచి జన్మించినటువంటి మహాలక్ష్మి నాకు సంపదని ప్రసాదించు. రెండవ శ్లోకానికి అర్థము అక్కడంటే తుమ్మెదల్లా కళ్ళతో ఆడుకుని సముద్రంలోంచి ఉద్భవించినటువంటి మహాలక్ష్మి నాకు సంపదని ప్రసాదించు. చూడండి, అంటే ఐశ్వర్యం మొత్తము కూడా ఆవిడ అధీనంలోనే ఉంది. నేను చెప్తూ ఉంటాను, ఐశ్వర్యం మొత్తం శివాధీనం అని చెప్తూ ఉంటాను. అవునండి. ఆ శివుడి దగ్గర నుంచి వచ్చేది లక్ష్మీదేవి దగ్గరికి. అందుకే దగ్గర నుంచి లక్ష్మీదేవి దగ్గర. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది తెలుసా అండి? మారేడు వృక్షం మీద ఉంటుందని చెప్తూ ఉంటారు. అవునండి. మారేడు ప్రీతి అమ్మవారికి. అందుకే ఈ శ్లోకంలో కూడా కొన్ని చెప్పుకోరు, ఈ కొన్ని వదిలేసి ఉన్నాయన్నమాట. అధిక శ్లోకాలు కొన్ని లేవు, అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. బిల్వాటవి మధ్యలో సరోజే ఈ శ్లోకాలు కూడా ఉన్నాయి. అవును, కొన్ని పుస్తకాల్లోనే మనకు కనిపిస్తాయి. అవి కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను. బిల్వాటవి అంటే బిల్వము అంటే మారేడు. మారేడు ఇదేమ్మా. మారేడు చెట్టు కింద ఎవరైతే కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శ్రీ సూక్త పారాయణ చిన్న పూజా విధి కూడా ఉంటుంది. అవన్నీ త్వరలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఈ శ్లోకానికి అర్థం. అంటే సిగ్గుతో ప్రేమతో విష్ణువుని చూస్తూ ఆ చూపుని మరలా తిప్పుకున్నప్పుడు ఆ నీలికమలంపై వాలినటువంటి తుమ్మెదల్లా ఉన్న నీ కళ్ళతో ఆడుకుంటూ ఉంటావు కదా, ఆ సముద్రంలో పుట్టినటువంటి ఓ మహాలక్ష్మి నాకు సంపదని ప్రసాదించు.
అని చెప్పి ఈ 2వ శ్లోకానికి అర్థం. ఇక్కడ లక్ష్మి అంటే చాలామంది నన్ను ఈ మధ్య ఒక అనుమానం అడిగారు. చెప్పండి. లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి భార్య కదా అమ్మ, మరి సిద్ధలక్ష్మి సమేత వల్లభ గణపతి అంటూ ఉంటారు, లేదా లక్ష్మి అనే పేరు అక్కడక్కడ సంబోధిస్తూ ఉంటారు, ఎలా అని. అసలు లక్ష్మి అంటే అర్థం ఏంటి అంటే లక్ష్యము కలది, లక్ష్యము కలది. ఈవిడ మహాలక్ష్మి ఉండాలి. ఈవిడ మహాలక్ష్మి. ఈ పేర్లలో కూడా వేరే ఉంటాయి. అప్పుడు వల్లభ గణపతి అంటే శ్రీ విద్యా గణపతి ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటారు, ఆవిడ సిద్ధలక్ష్మి. ఈవిడ మహాలక్ష్మి అంటారు. ఈవిడ పార్వతి, ఉమా పార్వతి, రమ ముగ్గురిలో ఒకరు. ఈవిడ సిద్ధలక్ష్మి. ఇప్పుడు కనకదారలో ఏ లక్ష్మి అంటారు? మహాలక్ష్మి. ఏ లక్ష్మి అయినా సంపదని, అంటే నువ్వు ఎంత లక్ష్యంగా ఉంటే అంత లక్ష్మి ఏర్పడుతుంది. ధనాన్ని కూడా ఎంత లక్ష్యంగా మనం చూస్తే అంత ఐశ్వర్యం ఏర్పడుతుంది. ఉంది కదా అని విచ్చలవిడిగా అంటే ఇది చూడండి, వేళ్ళ మీద ఎప్పుడు నాట్యం చేస్తూ ఉంటుంది ధనం, ఇలా లెక్క పెడుతూ ఉంటాం కదా. అది మనం చూడండి, చాలా మంది లోపలికి లెక్క పెడుతూ ఉంటారు, బయటికి ఇందులో కూడా కొన్ని లెక్కలు చెప్తూ ఉంటారు. మన వైపు ఆకర్షించాలంటే లోపలికి లెక్క పెట్టమని ఇట్లా కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అదే చెప్తాను, ఏదైనా అవనియండి, లక్ష్మీ ప్రాప్తి కలగాలి అంటే మనకి ఏం కావాలి అంటే లక్ష్యం కావాలి, శ్రద్ధ కావాలి. ఈ కనకధరా స్తోత్ర పారాయణ నేను 41 రోజుల పాటు పారాయణ చేసి, కొంత క్రియ ఉంటుందమ్మా దీనికి, అది చేసుకుని ప్రతి సంవత్సరానికి ఒకసారి చేయండి అమ్మా. అలాగా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అవన్నీ కూడా త్వరలో తెలియచేస్తాము. ముందు ఈ భావన తెలుసుకునే ప్రయత్నం చేయండి. లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది అనేది ఆవిడ చెప్పిందిగా, ఒక 2-3 చెప్దాం, అన్నీ కాకపోయినా. ఏ ఇంట అయితే స్త్రీ కన్నీరు పెట్టుకోదు, ఏ ఇంట అయితే స్త్రీ గౌరవించబడుతుందో, ఏ ఇంట అయితే విష్ణు సహస్రనామ పారాయణ తన భర్తని ఎవరైతే బాగా కొలుస్తారో ఆ ఇంట కొలువై ఉంటాను, ఏ ఇల్లు శుచిశుభ్రతలతో ఉంటుందో ఆ ఇంట ఉంటాను, ఏ ఇంట అసూయాద్వేషాలు లేవో ఆ ఇంట ఉంటాను అని ఆవిడ చెప్పిందిగా. అవునండి. అందుకని విష్ణు ఆరాధన ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అసలు జ్యేష్ఠ మాసం కాబట్టి, అధిక మాసం కాబట్టి పురుషోత్తముని కొలుస్తంలో అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు. అవునమ్మా, అవును. మనం పోయిన ఎపిసోడ్స్లోనే అనుకుంటా లక్ష్మీదేవి పాదాలు ఎందుకు ఒత్తుతుంది అని చెప్పినప్పుడు చాలామంది చూశారు, చాలామంది దీని గురించి కామెంట్ కూడా చేశారు. అమ్మా, ఒకళ్ళు ఎవరో ఈ పాతవన్నీ చెప్తున్నారమ్మా, మీరు ఎవరు పాటిస్తారు అని ఒకళ్ళు మెసేజ్ చేశారు, నేను చూశాను. ఇవి పాతవి కాదు, మన ధర్మం సనాతనమైనది, సనూతనమైనది. ఎప్పుడు ఎలా ఉండాలో నిత్య నూతనం. చేసి చూడండి, అందులో పోయేదే ఉంది. అంతే కదా, చేసి చూడండి, తర్వాత మీకు ఎంత అర్థం అవుతుంది. పాత రోజుల్లోనూ ఊపిరి పీల్చారు మన పెద్దలు, అంతే. మనము ఊపిరి పీలుస్తున్నాం కదా. పాత రోజుల్లోనూ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, 2 ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి. ఈ కాలంలోనే ఉన్నాయి కదా ఆచారాలు. అదే కదమ్మా. మరి మూఢనమ్మకం అని మీరు అంటుంటే, మరి ఇదే పండగలకి పులిహోర, దద్దోజనం, పరవాణం ఎందుకు నివేదన చేస్తున్నాం ఇంకా మనం? అంటే అక్కడ ఏమవుతుంది అంటే మనకి ఇష్టమైనవైతే మనం పాటిస్తాము, మనకి కష్టమైనవన్నీ మూఢనమ్మకాలని పక్కకు తోసేస్తూ ఉంటాం. మూఢనమ్మకం కాదు, అంధవిశ్వాసం అంతకన్నా కాదు. పాటించి చూడండి. ఇక్కడ భర్తలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదో మీరు వాళ్ళని డామినేట్ చేసేయాలని కాదు, వాళ్ళు మీకు సేవ చేస్తే మీకే మంచిది. అక్కడ డామినేట్ చేసి కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఏదో తక్కువైపోతారని కాదు, మీరు ఎక్కువైపోతారని కాదు. అంత ప్రేమగా చూసుకుంటే ప్రేమగా. అవును, అంతే కదండి. అక్కడ ప్రేమ లోపిస్తేనే అవును యువతల మనుషులకు ద్వేషము, కోపం వస్తూ ఉంటుంది. నేనేం చెప్పాను, పాదాలు చక్కగా నొక్కుతారు. ఇక్కడ అహానికి అంటే ఈగోకి, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఒక సన్నని గీత ఉంటుంది. ఇప్పుడు ఉన్న యువత దాన్ని అర్థం చేసుకోవడం లేదు. ప్రతిదీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు, కానీ కాదు. ప్రతిదానికి కోపం వస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, దాన్ని ఈగో అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అస్తమానం హర్ట్ అవ్వదు. నిజమే, అస్తమానం హర్ట్ అవ్వదు. నిజమేనండి. ఆత్మాభిమానం అనేది దానికి చాలా ఓర్పు ఉంటుంది. అది హర్ట్ అవ్వాల్సిన విషయాలకే హర్ట్ అవుతుంది తప్ప ప్రతిదానికి హర్ట్ అవ్వదు. అందుకే ఈగోకి, ఆత్మాభిమానానికి ఉండేటటువంటి ఆ సన్నని గీతను తెలుసుకుంటే ఇది నేను ఎందుకు చెప్పానో అర్థమవుతుంది. అంతే తప్ప ఇది మూఢనమ్మకమో, లేకపోతే స్త్రీ ఎక్కడైనా తొక్కబడిందనో, పురుషుడు ఆధిక్యతనో ఇవన్నీ కాదండి. మనం కుటుంబం క్షేమం కోసం కొన్ని చెయ్యమని చెప్పారు, చెయ్యాలి.
చేస్తే మంచిదని చెప్పాను. పాటించిన వాళ్ళు ఆ ఫ్రూట్స్ పొందుతారు. పాటించాలా పాటించకూడదా అనేది మీ ఇష్టం. చెప్పటం మన ధర్మం. ధర్మం కానీ మన ధర్మంలో అదే చెప్తున్నాను, మన ధర్మం ఎప్పుడు కూడా సనాతనమైనది, సనూతనమైనది, అప్పటికి ఇప్పటికీ నవ్యంగానే ఉంటుంది. కనకధారలో ప్రత్యేకంగా ఈ భార్యాభర్తల విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, చూడండి ప్రతి దాంట్లోనూ భర్తకి ముడిపెట్టే శ్లోకాలు ఉన్నాయి కదా. ఆవిడ యొక్క భర్తని ముడిపెట్టే ముందు పాదాల దగ్గర ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ భర్తని క్రీగంట చూపు చూస్తోంది అని చెప్పారు. అవును, అవునండి. చూడండి వాళ్ళ యొక్క అన్యోన్య దాంపత్యాన్ని ఎంత బాగా మనకి చూపించారు శంకరులు. అంటే ఓన్లీ ధనాన్నే కాదు కదా, అక్కడ మైత్రిని కూడా చూపించారు కదా. ఆ మైత్రి మనం అర్థం చేసుకుంటే లక్ష్మి ఆకర్షించబడుతుంది. అంతే కదండి. కలహాలకు లేని కుటుంబానికి లక్ష్మీదేవి చక్కగా వచ్చి కూర్చుంటుంది. అందుకని ఇది ముగ్ధాముహుర్వి దధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశో మధుకరీవ మహోత్పలేయ సామేశ్రీ అందిస్తూ సాగర సంభవాయ. ఈ ఆ అమ్మకి పూజ చేస్తూ కొన్ని క్రియల ద్వారా ఈ ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ చెప్పాలనే మీ అందరి ముందుకి వచ్చాను. త్వరలో తెలియచేస్తాను. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.